హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ హైదరాబాద్ సిరీస్. గత కొన్ని డేస్గా నా హైదరాబాద్ వీడియోస్ అన్ని చూస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా ఫైనల్గా హైదరాబాద్ని వదిలి వచ్చేయాల్సిన సమయం అయితే వచ్చింది. మొత్తం ప్యాక్ చేసుకుని అయితే కనుక వచ్చేసాము. ఇక్కడ సిటీ బస్సులు చూస్తుంటే నాకు విజయవాడలో నేను కాలేజ్ డేస్లో చదువుకున్న రోజులు అయితే గుర్తొచ్చాయన్నమాట. ఫైనల్గా మేము ఇంకా రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము. యాక్చువల్గా మా ట్రైన్ వచ్చేసరికి 9 o'clock, కానీ అప్పటికే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా డిలే అవుతూ ఉన్నా సరే సరే అనుకుంటూ ఓపిక పడుతూ కూర్చుంటే ఇంకా 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 డిలే అవుతుంది. నేను అందుకే అసలు ట్రైన్స్ అస్సలకి ఇష్టపడను. ఎంతసేపు చూసినా కూడా ట్రైన్ ఇంకా 1 hour డిలే, హాఫ్ అన్ అవర్ డిలే 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 అవుతూనే ఉంది. నేనేమో అంత చిరాకు పడుతూ కూర్చుంటే నా పక్కన నా ఫ్రెండ్ ఏమో యానిమీ చూసుకుంటుంది. నేనేమో ఎప్పుడు డిస్ప్లే చేస్తారా, ఏమన్నా ఇస్తారేమో ప్లాట్ఫామ్ నెంబర్ అని చూస్తున్నాను. అదేమో చక్కగా యానిమీ చూసుకుంటూ ఉండింది. అసలు ఎంతసేపు డిలే అంటే రావడమే 10:30 అట్లా వచ్చింది ట్రైన్. మళ్ళీ అక్కడ నుంచి కదలడమే ఇంకొక 1 hour డిలే చేశారు. డిలే 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 కాస్త ఎంత డిలే అయిందంటే బీపీ వచ్చి చస్తానేమో అనిపించింది నాకు వచ్చిన బీపీకి. ఇది మళ్ళీ అక్కడ ఇంకొక ప్యాసింజర్ ట్రైన్ వెయిట్ చేస్తూ ఉండగా ఇంకా ఎప్పటికో మహాతల్లి వచ్చిందనమాట. సో ఇంకా అది ఎక్కిన తర్వాత అయితే నాకేమో ఆ బిర్యానీ తిన్నానో ఏమో కానీ నాకు ఫుల్గా అయితే ఉంది పొట్టంతా. ఇంకేమి తినబుద్ధి అవ్వక ఇంకా ట్రైన్ ఎక్కి ఆ ట్రైన్ తిట్టుకుని ఇంకా బనానాస్ కొనుక్కున్నాను అనమాట. ఇంకా నిద్రపోయాను, నిద్ర అయితే లేదు కాబట్టి. తర్వాత ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత సమోసాలు కొనుక్కున్నాము. యాక్చువల్గా 9 అయితే మార్నింగ్ 7:20కి రేణిగుంటలో దిగాల్సింది, మేము 1 గంటకు దిగాము. సో ఇంత బీపీలో పోతానేమో అనిపించింది అనమాట. ఏమి అంత కోపము అంటే 7 hours డిలేకి కాదు, కాలేజ్కి రీచ్ అవ్వాలి, ఇన్విజిలేషన్స్ డ్యూటీస్ ఉన్నాయి మాకు. మొత్తానికి ఇంకా ఎలాగలా ఇన్విజిలేషన్స్కి అయితే రీచ్ అయ్యాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హైదరాబాద్ సిరీస్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.